మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్న దేవాతి దేవుడు మన యందు ప్రీతి కలిగిన వాడుగా ఉన్నాడు, మన యందు ప్రేమ కలిగిన వాడుగా, మన యందు ఆశ కలిగిన వాడుగా, మన యందు తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం రక్షించుకొని ఎన్నుకొని ఏర్పరచుకొని ఉత్తినే ఊరికినే అలాగా వదిలేయాలనుకుంటూ ఉన్న దేవుడు కాదు మన దేవుడు. మన పట్ల ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది, మన వైపుగా ఆయన కనుదృష్టి ఉంది, మన పట్ల ఆయన యొక్క వండర్ఫుల్ పర్పస్ ఉంది, మన పట్ల దేవాతి దేవుని యొక్క బృహత్తరమైన చిత్తం ఉంది. ఆయన ప్రణాళికలు ఉన్నాయి, ఆయన మార్గములు ఉన్నాయి, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన యొక్క సమయము మన కొరకు ముందుగానే ఏర్పరచబడి ఉంది. దీని యొక్క మెలకువ కలిగి, దీని యొక్క ఉనికితో ప్రతి విశ్వాసి తన బిడ్డగా తన రాజ్యంలో ఆయన నామ మహిమార్థమై జీవించాలి అన్న జ్ఞానం మనం కలిగి జీవించాలి. ఈ యొక్క జ్ఞానాన్ని బోధించుటకే దేవుడు మనకు జీవం కలిగిన వాక్యాన్ని అనుగ్రహించాడు. ఎంత తవ్వినా తవ్వుతూ వెళ్తూనే ఉండేలాంటి జీవజల నదిని, జీవ గుప్త నిధులను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ నిధులు తరిగిపోనటువంటివి. భూగర్భంలో ఉన్న నిధులు ఏవైనా మనుషులు లేదు అంటే దానికి సంబంధించిన నిపుణులు వారు దాన్ని వెంటనే దానికి ప్లాన్ రచించి దాన్ని ఎలాగైనా త్రవ్వి దాన్ని ప్రభుత్వానికో లేదంటే ఆ యొక్క భూస్వామికో అప్పచెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు? అది కొంతవరకు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. అదే దేవుని రాజ్యంలో దేవుని వాక్యము అయిన ఈ యొక్క నిధులు మనం గనుక త్రవ్వుతూ ఉంటే దీనికి అంతమే లేదు. మన జీవితమంతా మనము త్రవ్వుతూనే ఉంటాము. మన స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా, మన స్పిరిచువల్ కెరియర్ అంతా కూడా మనము త్రవ్వుతూనే ఉంటాము. ఈ భూమి పైన మాత్రమే త్రవ్వే పని, వెదికే పని, కనుగొనే పని, తెలుసుకునే అన్న పనులను దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకంలో అనేక మందికి అనేక పనులు ఉంటాయి. లేదంటే జీవనాన్ని గడపాలి అని కోరుకునే వాళ్ళకి ప్రతిరోజు మనకి ఏదో కావాలి కదా, మన జీవితాన్ని ఎలా గడపాలి, మనం ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి అని ముందుకు వెళ్తున్న ఎవరైనా సరే, అది లోకంలో ఉన్న వారైనా సరే, దేవుని బిడ్డలైనా సరే, ఏదో ఒక పని చేసుకొని ముందుకు వెళ్ళే యొక్క అవసరం ఉంటుంది. అలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఎవరికైనా డబ్బులో జీతమో రావడం జరుగుతుంది. దాని ద్వారా ఒకడు తన కుటుంబము పోషింపబడడం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలు అనిపింపబడిన వారికి ఉన్న పని ఏంటి? దేవుని బిడ్డలు అనబడే వారికి ఉన్న పనంతా కూడా దేవుని వాక్యాన్ని అన్వేషించడమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. We all are the scientists of the word of God. We all are the excavators of the word of God. దేవుని వాక్యాన్ని త్రవ్వే, దేవుని వాక్యాన్ని అన్వేషించే దేవుని యొక్క బిడ్డలము మనము. దేవుని చేత ఏర్పరచబడిన నిపుణులము మనము. దేవుని యొక్క నిపుణులము మనము. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా త్రవ్వి తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 13:11లో అపోస్తలుడైన మత్తయి ఇట్లా అంటూ ఉన్నాడు, మీరు దేవుని రాజ్యం యొక్క మర్మములు తెలుసుకోవడానికే పిలువబడి ఉన్నారు. దేవుని రాజ్యం మర్మములను దేవుడు మర్మములుగా ఎంత మాత్రమో ఉంచాలనుకోవట్లేదు, కానీ తన బిడ్డలైన మీకు, తన బిడ్డలైన మనందరికీ ఈ మర్మములను ఆయన తెలియపరచాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.